యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో దేవుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఏ దేవుడు? దేవుడు అని అంటున్నాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన ఈ దేవుడు, ఆ దేవుని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. దేవుడు అంటే పుట్టుక చావు లేనివాడు, ఆది అంతము లేనివాడు దేవుడు, ప్రారంభము ముగింపు లేనివాడు దేవుడు. ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. దేవుడు అంటే ఆత్మస్వరూపి, మనలాంటి ఈ దేహాన్ని ధరించిన వాడు కాడు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. అందుకే దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాస్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. దేవుని యొక్క ఆత్మస్వరూపం మహాస్వరూపం. ఎంతటి స్వరూపం అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని స్వరూపం అని జ్ఞాని అయిన సొలొమోను గారే స్వయంగా ఒప్పుకున్నారు. అయ్యా, ఆకాశములు మహాకాశములే పట్టజాలని నీ మహాస్వరూపాన్ని ఇదిగో నేను కట్టించిన ఈ బంగారపు దేవాలయం ఎలా పడుతుంది? కేవలం నీ కనుచూపు ఈ దేవాలయం మీద ఉంచితే చాలు. ఎందుకంటే నీ స్వరూపం మహాస్వరూపం. ఆకాశ మహాకాశములే పట్టజాలని మహాస్వరూపము అని అన్నాడు. అది దేవుని స్వరూపం. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే దేవునికి అసాధ్యమే లేదు. ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలం, ఆయనకున్న జ్ఞానం అది ఎవ్వరికీ లేదు. అంతటి మహాశక్తిని, అంతటి మహాబలాన్ని కలిగి ఉన్నవాడు దేవుడు. దేవుడు సర్వోన్నతుడు. అంటే మానవుల కంటే, సృష్టి కంటే, దేవదూతల కంటే, 3 లోకాల కంటే, పరలోకం కంటే గొప్పవాడు. కలిగి ఉన్నది ఏదైనా ఉన్నదంటే, ఆ కలిగి ఉన్నది ఏదైనా ఉంటే ఆ దానంతటికీ పైగా ఉన్నవాడు. సాధారణంగా ఒక కానిస్టేబుల్ కంటే పైన ఎస్ఐ గారు ఉంటారు, ఎస్ఐ గారి కంటే పైన సిఐ గారు ఉంటారు, సిఐ గారికి పైన డిఎస్పి గారు ఉంటారు, డిఎస్పి గారికి పైన ఎస్పి గారు ఉంటారు. ఇలా ఏదో ఒక మనిషి ఎవరో ఒక పైన ఉంటారు, పై అధికారులు ఉంటారు. కానీ దేవునికి పై అధికారి అంటే ఎవరు లేరు. ఆయనే అందరికంటే అధికారి, ఆయనే అందరికంటే సర్వోన్నతుడు. కాబట్టి దేవుడు అందరికంటే ఉన్నతుడు. ఆయనకి మించిన వాళ్ళు ఎవరో లేరు. పరలోకమందు ఉన్న వారి కంటేను, భూమి మీద ఉన్న వారి కంటేను, పాతాళ లోకంలో ఉన్నవారండి కంటేను, ఈ 3 లోకములో ఉన్న అందరికంటే దేవుడు సర్వోన్నతుడు. ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అది దేవుడు. ఇక దేవుని యొక్క లక్షణాలకు వచ్చేసరికి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత ఆయన లక్షణం, పవిత్రత ఆయన లక్షణం. పరిశుద్ధత, ప్రేమ, జాలి, కరుణ, దయ. ఆయన యొక్క మత్సరపడడు, దొంగతనం చేయడు, అబద్ధం ఆడడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నీతిమంతుడు. దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఆలోచిస్తే దేవుడు నీతి గలవాడు. ఏనాడు దేవుడు తన నీతిని తప్పడు. అప్పుడైనా ఇప్పుడైనా అవసరాన్ని బట్టి మనం నీతిని మారుస్తామేమో కానీ దేవుడు తన నీతిని మార్చుకోడు. దేవుడు నీతిని మీరడు. దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఏ దుర్నీతి లేదు. దేవుడు అంటే న్యాయవంతుడు.
ఆయన న్యాయం గలవాడు, న్యాయమే చేస్తాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అన్నాడు. యోబు గ్రంథంలో మాట ఉంటుంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని దైవవాక్కు సెలవిస్తుంది. అంటే అన్యాయము చెయ్యని న్యాయవంతుడు దేవుడు. ఇక ఏ పాపము లేనివాడు దేవుడు. పాపం ఉన్నవాడు కాదు దేవుడు, పాపము లేనివాడు దేవుడు. ఏ పాపము లేనివాడు దేవుడు. చూపుల ద్వారానైనా, మాటల ద్వారానైనా, ఆలోచనల ద్వారానైనా, తలంపుల ద్వారానైనా, క్రియల ద్వారానైనా, ప్రవర్తన ద్వారానైనా ఏ పాపము చెయ్యనివాడు, లేనివాడు దేవుడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అటువంటి దేవుడు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. దేన్నైతే ఎంతగానో ప్రేమిస్తున్నాడో ఆ లోకాన్ని సృజించింది ఆ దేవుడే. 6 దినాలలో ఈ లోకాన్ని సృష్టించాడు ఆయన. మొదటి దినాన భూమి ఆకాశాలను సృజించాడు. 2వ దినాన సముద్రాన్ని, ఆకాశాన్ని విశాలపరిచాడు. 3వ దినాన చెట్లను, అన్ని రకాల గడ్డి మొక్కలను సృజించాడు ఆయన. 4వ రోజున ఆకాశములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్రములో ఉండే చేపలను, ఆకాశములో ఎగిరే పక్షులను, నేల మీద జీవించే సకలచర జీవరాశులను ఆయన సృష్టించాడు. చివరిగా 6వ దినమున నేల మట్టి నుండి నరునిని నిర్మించి తన స్వరూపంలో, తన పోలుకు చొప్పున మొట్టమొదటి మానవుని సృష్టించినవాడు ఆయనే. ఆ నరుని నుండి స్త్రీని నిర్మించి మరొక మనిషిని చేశాడు ఆయన. అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఆకాశములో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలను, భూమి మీద ఉండే నదులను, జలరాశులను, జీవనదులను, కొండలను, కోనలను, గోడలను, మైదానాలను సృష్టించిన వాడు దేవుడు. వాటిలో జీవించే సకల జీవరాశులను కలిగించిన వాడు దేవుడు. మహాసముద్రమును, జలరాశులను నింపినవాడు దేవుడు. ఆ మహాసముద్రంలో ఉన్న జలరాశులు భూమి మీదకి రాకుండా ఇసుకను సరిహద్దుగా వేసి, సముద్రంలో ఉన్న నీరు భూమి మీదకి రాకుండా అడ్డుకునేవాడు దేవుడు. కంటికి కనపడని చేప మొదలుకొని మనకంటే పెద్దదైన, ఏనుగు కంటే పెద్దదైనటువంటి చేపలను కూడా సృష్టించిన వాడు దేవుడు. చివరిగా నేల మట్టితో నరుని నిర్మించింది దేవుడు, ఊపిరి పోసింది దేవుడు. ఆ నరుని నుండి స్త్రీని నిర్మించింది దేవుడు. 2వ మనిషిని సృష్టించింది దేవుడు. వారిద్దరిని జతపరిచాడు, ఆశీర్వదించాడు, ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. అలా వారిద్దరి నుండి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మరొక పిల్లలు, వారి నుండి మరొక పిల్లలు, మరొక తరం, మరొక తరం, మరొక తరం. ఈరోజు ఈ భూమి మీద మనుషులు నిండిపోయారు. ఆ ఇద్దరు నుండి వచ్చిన వారే మనుషులందరూ. ఆ ఇద్దరు నుండి వచ్చిన వాళ్ళే మనుషులందరూ. ఎంతమంది ఉన్నారు ఈరోజు? సుమారుగా 750 కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో 139 కోట్ల మంది ఉన్నారు మనుషులు. వీళ్ళందరూ కూడా దేవుడు సృజించిన ఆ ఆది దంపతుల నుండి వచ్చిన వాళ్ళే వీరందరూ కూడా. ఆ ప్రారంభ జంట నుండి వచ్చిన వాళ్ళే వీరంతా. మీకు కాస్త ఆశ్చర్యం అవ్వచ్చు, కానీ ఒక విషయం చెప్తానండి. దీని విషయమే ఆలోచించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో సుమారు జనాభా 139 కోట్లు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశ జనాభా 35 కోట్లు. అంటే మన తాత వాళ్ళ సమయంలో భారతదేశంలో 1947 సంవత్సరాన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న జనాభా ఎంతండి? 35 కోట్లు సుమారు. ఇప్పుడు జనాభా 139 కోట్లు అయ్యాయి. అంటే ఎంత పెరిగిపోయాయి? 100 కోట్లు పెరిగిపోయాయి. అంటే 35 కోట్ల మంది జనాభా ఈ 75 సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి ఇప్పటికి. సుమారుగా 75 సంవత్సరాల తర్వాత ఈరోజు జనాభా 100 కోట్లు దాటింది. ఎన్ని తరాలు?
75 సంవత్సరాలంటే 3 తరాలు. 25 సంవత్సరాలకు పెళ్ళైంది, పిల్ల పుట్టాడు అనుకుంటే 25 సంవత్సరాలకు ఒక తరం, మరొక 25 సంవత్సరాలకు ఇంకో తరం, మరొక 25 సంవత్సరాలకి 3వ తరం. 75 అంటే 3 పాతికలు, అంటే 3 తరాలు. 3 సరికి 35 కోట్ల మంది ప్రజలు కాస్త 139 కోట్ల మంది అయ్యారు. ఇది నిజం. పైగా ఎంతో మంది చనిపోయారు, ఎన్నో తరాలు ఎంతో మంది చనిపోయారు. కానీ ఈ రోజు ఎంతమంది ఉన్నారు? 139 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక దంపను, ఒక జత ఆదాము అవ్వల నుండే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ సృష్టించారు. ఒక్క 3 తరాలకే ఇన్ని కోట్లు పెరిగిపోతే మరి ఇన్ని వందల తరాలలో ఎన్ని కోట్ల అభివృద్ధి చెంది ఉంటాయి. అందుకే ఆనాడు 6,000 సంవత్సరాల కిందట ఆదామును సృజిస్తే వారి నుండి ఎన్ని వందల తరాలు జరిగి ఉంటాయి. ఈ వందల తరాలలోనే ఫలితంగానే ఈ రోజు ఈ భూమి మనుషులతో నిండిపోయింది. భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో నిండిపోయిన మనుషులందరూ కూడా ఆదాము పిల్లలే. దేవుడు సృజించిన ఆదాము అవ్వల నుండి వచ్చిన వాడే. మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో ఉన్నవారు నల్లగా ఉంటారు, కొన్ని దేశాల్లో ఉన్నవారు తెల్లగా ఉంటారు, మరికొన్ని దేశాల్లో ఉన్నవారు చామంచాయితో ఉంటారు. కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టుగా ఉంటారు. రూపాలు వేరైనా, రంగులు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనిషి ఒక్కడే. వారిలో ప్రవహించే రక్తం ఒక్కటే. శీతోష్ణ స్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, వేడిని బట్టి, చల్లదనాన్ని బట్టి రంగు మారింది. ఉదాహరణకి శీతాకాలం చల్లగా ఉండే ప్రదేశాల్లో మనుషులు తెల్లగా ఉంటారు, వేడిగా ఉండే ప్రదేశాల్లో మనుషులు నల్లగా ఉంటారు. చల్లదనాన్ని తట్టుకోవడం కోసం తెలుపు రంగు అయితే, వేడిమి ఎండని తట్టుకోవడానికి వాళ్ళ రంగు ఎలా మారిపోయింది? నల్లగా మారిపోయింది. భూగోళం మీద ఉన్న వివిధ ఉష్ణోగ్రతల పరిస్థితులను బట్టి మనుషుల యొక్క రంగులు రకరకాలుగా మారి తప్ప వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరూ మనుషులే. ఇటు ఆఫ్రికా వాళ్ళని చూస్తే వాళ్ళు మనుషులా అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. వాళ్ళు మనుషులే, రంగు అలా ఉంది, రూపం అలా ఉంది, కానీ వాళ్ళు మనుషులే. ఏదో వేరే దేశం నుంచి చూస్తే ఏదో జూలో నుంచి ఏదో జంతువు బయటకు వచ్చినట్టు చూస్తారు అందరూ. మనం అందరూ కూడా అలాగే చూస్తాం, కానీ వాళ్ళు మనుషులు, వాళ్ళందరూ మనుషులు. ఎడారుల్లో, అరణ్యములో నివసించేవారు మనుషులే, అమెరికాలో నివసించేవాళ్ళు మనుషులే, భారతదేశంలో ఉన్నవారు మనుషులే. ఆ మనుషులే. మీరు గమనిస్తే టెస్ట్ చేయించుకోండి, అందరిలో ఉండేది మనిషి రక్తమే. భారతదేశంలో ఉన్నవాడి రక్తాన్ని అమెరికాలో ఉన్నవాడికి ఎక్కించవచ్చు, అమెరికాలో ఉన్నవాడి రక్తాన్ని ఆఫ్రికా దేశంలో ఉన్న నల్లజాతీయుడికి ఎక్కించవచ్చు. ఎందుకని? మనుషులే. అదేంటంటే తెల్లవాడి యొక్క రక్తం నల్లవాడికి ఎలా ఎక్కుతుంది? అలాగే ఉండదు. జంతువుల రక్తాన్ని ఎక్కించవచ్చా? ఎక్కించడానికి ఉండదు. జంతువులు వేరు, పక్షులు వేరు, చేపలు వేరు, కానీ మనుషులు మాత్రం ఒకటే. రంగులు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా, మనుషులు అంతా ఒక్కరే. మరి ఆలోచిస్తే ఈ భూమి ఒక్కటే, మనుషులందరూ ఒక్కరే, ఈ భూగోళం కూడా ఒకటే, మనుషులందరూ నివసించే ఈ భూగోళం ఒకటే, భూమి ఒకటే. భారతదేశం అండి, అది పాకిస్తాన్ అండి, అది ఆస్ట్రేలియా అండి, అది అమెరికా అండి, ఆ దేశం అండి, ఈ దేశం అండి అని మనం భాగించుకున్నాం. కానీ ఆ అన్ని దేశాలు ఉన్న భాగాలన్నీ ఎక్కడున్నాయి? ఒక భూమి మీదే ఉన్నాయి. భారతదేశానికి ఒక భూమి, అమెరికా వాళ్ళకి ఒక భూమి, పాకిస్తాన్ వాళ్ళకి ఒక భూమి లేదు. ఉన్నదల్లా ఒక భూమే. ఇది అంతరిక్షంలో మీరు చూస్తే ఇది ఎలా ఉంటుందండి, స్క్రీన్ మీద కనబడుతుందో లేదు. అంతరిక్షంలో చూస్తే భూమి గుండ్రంగా ఒక బంతిలాగా ఉంటుంది అనమాట. చెప్పండి, ఎక్కడుంది మన దేశం? ఆ దేశాల సరిహద్దులు ఏమైనా కనబడుతున్నాయి మనకి? అదంతా కూడా ఒక మట్టి ముద్ద. ఆ మట్టి ముద్ద మీద మనం అందరం నివసిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రపంచంలో అమెరికా నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు, రష్యా నుంచి ఒకరు, అలాగే మన భారతదేశం నుంచి కూడా ఒకరు కలిసి
నాసా వాళ్ళు కొన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలు కొన్ని కలిసి సంయుక్తంగా ఒక ప్రయోగాన్ని నిర్వహించి కొంతమందిని రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపించారు. అందులో మన భారతదేశానికి చెందిన ఒక భారతీయుని కూడా పంపించారు. వెళ్ళాడు, ఆయన చక్కగా వెళ్ళాడు, కొన్ని రోజులు అందులో తిరిగాడు, భూమి చుట్టూ తిరిగాడు, ఆకాశానికి వెళ్ళాడు, క్షేమంగా చేరుకున్నాడు భారతదేశానికి. క్షేమానికి భూమిగా చేరుకున్నారు, భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఏమడిగారంటే, అయ్యా అంతరిక్షానికి వెళ్ళావు కదా, పైకి వెళ్ళావు కదా, అలా వెళ్ళినప్పుడు నీకేమనిపించింది అని అడిగాడు. ప్రధానమంత్రి గారు, నేను అంతరిక్షంలోకి పైకి వెళుతుంటే ఈ దేశాలన్నీ దగ్గరికి అయిపోయి భూమి ఒకటిగా కనపడింది. ఈ దేశాల భేదాలు నాకు తెలియలేదు, ప్రాంతీయ భేదాలు నాకు తెలియలేదు. నాకు తెలిసింది అలా నాకు అర్థమైంది ఏంటంటే భూమి ఒక్కటే, ఈ మనుషులు నివసించు భూమి ఒక్కటే. దేశాలు సరిహద్దులు మనుషులు పెట్టుకున్నవే కానీ పైకి వెళ్ళి చూస్తే, అక్కడి నుంచి చూస్తే, అంతరిక్షంలో చూస్తుంటే ఇదంతా భూమి ఒక్కటే అని నాకు అర్థమైందండి. మనిషి అంతా ఒక్కటే అని అనిపించిందండి నా హృదయానికి అన్నాడు. ఈ ఒకటే భూమిని సృష్టించింది దేవుడు, ఒకే మానవుని సృష్టించింది దేవుడు. ఆ ఒక్క మానవుని నుండి సమస్త మానవులను సృజించిన వాడు దేవుడు. మన తల్లి గర్భములో మనల్ని రూపించుచున్నవాడు దేవుడు. అటువంటి దేవుడు ఈ మనిషిని తన రూపకంలో, తన స్వరూపంలో సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని ఏ దేవుడిని అయితే మనం అంటున్నామో ఆ దేవుడు మరి ఈ మనిషిని ఎందుకు చేశాడు? ఈ భూమిని చేసి, ఆకాశాన్ని చేసి, సకల సృష్టిని చేసి, దానిలో తన స్వరూపమున తన పోలుకు చొప్పున నరులను చేసి ఈ భూమి మీద వారు కాపురం ఉండుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకే దేవుడు మనిషిని ఎందుకు చేశాడు? దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అంటే, దేవుడు మనిషిని తన చిత్త ప్రకారంగా బ్రతకాలన్న ఉద్దేశంతో చేశాడు. తన స్వరూపంలో తన పోలికన చేశాడు అంటే తనలా జీవించాలి. మనం చూసాం, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా బ్రతకాలి అనుకున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతులుగా జీవించాలి అనుకున్నాడు. ఆయన న్యాయవంతుడు, న్యాయవంతులుగా జీవించాలని అనుకున్నాడు. ఆయన ఏ పాపము లేనివాడు కనుక తాను కలిగించిన మనుషులు కూడా ఏ పాపమో లేనివారిగా బ్రతకాలని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు అంటే, ఒకటి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు అంటే దేవుని వలె బ్రతకాలని, నీతితో, న్యాయంతో, యథార్థంతో జీవించాలని దేవుడు సృజించి మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు అంటే, ఒకటి, దేవుణ్ణి ఆరాధించాలి. 2, తల్లిదండ్రులను గౌరవించాలి. 3, దొంగతనము చెయ్యకూడదు. 4, అబద్ధము చెప్పకూడదు. 5, వ్యభిచారము చేయకూడదు. 6, నరహత్య చేయకూడదు. 8, పొరుగు వారిని ఆశింపకూడదు. సృష్టికర్త అయిన దేవుని గుర్తించి నన్ను పుట్టించింది ఆ దేవుడే కనుక ఆ దేవునికి నేను విధేయుడినై ఆ దేవాది దేవుణ్ణి దేవునిగా మహింపరచాలి, గణపరచాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఎవరికైతే జన్మనిచ్చాడో, ఎవరి ద్వారానైతే పుట్టుకనిచ్చాడో ఆ తల్లిదండ్రులకు విధేయులై గౌరవించి వాళ్ళకి బ్రతకాలని కోరుకున్నాడు. ఈ ప్రజలు వాళ్ళకు కలిగి ఉన్న దాంతో తృప్తి చెందుతూ ఉండాలి కానీ మరొకరిది తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు అని దేవుడు కోరుకున్నాడు. మనిషి సత్యమే చెప్పాలి, నిజమే పలకాలి తప్ప అబద్ధం చెప్పకూడదు అని దేవుడు కోరుకున్నాడు. ప్రతి మనిషి తన కోరికను వివాహం ద్వారా, భార్య ద్వారా తీర్చుకోవాలని కోరుకున్నాడు తప్ప అక్రమంగా, అబద్ధంగా, అన్యాయంగా పొరుగువారిని భార్యను ఆశించి గాని, పొరుగువాని భర్తను ఆశించి గాని వివాహము కాకుండా మరి ఏదైనా వివాహ పరిధిలో కాకుండా వెలుపల అక్రమంగా వ్యభిచారం చేస్తూ తమ కోరికను తీర్చుకోకూడదు, వ్యభిచారము చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. నరహత్య చేయకూడదు. నీ వలే ఉన్న మనిషిని ప్రేమించాలే తప్ప నీ వలే బ్రతుకుతున్న మనిషిని చంపకూడదు. నీ పొరుగు వానిదేదియో ఆశింపు.
అతని ఇల్లైనను, భార్యనైనను, గాడిదనైనను, అతనుకున్న పశువులైనను, అతనుకున్న ఆస్తి అయినను మరేదైనను ఆశింపకూడదు. దేవుణ్ణి ఆరాధిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, దొంగతనం చేయకుండా, ఉన్నదాంతో తృప్తి చెందుతూ, అబద్ధాలు చెప్పకుండా, సత్యమే పలుకుతూ, వ్యభిచారమే చేయకుండా, నరహత్య చేయకుండా, పొరుగువారిదేది ఆశింపకుండా, ఉన్నదాంతో తృప్తి చెందుతూ, దేవుని ఆజ్ఞలకు విధేయులై భయముతో, భక్తితో, ప్రేమతో, పవిత్రతతో బతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం మనిషిని దేవుడు సృష్టించాడు. ప్రేమ, మంచితనం, సత్యము, యథార్థత, న్యాయం, దీర్ఘశాంతాన్ని కోరుకున్నాడు మనుషుల్లో. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనుషులు మారిపోయారు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ మనిషిని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని మనిషి తలకిందులు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మీరుతూ దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చేశాడు. మరి ఆ నమ్మకాన్ని, దేవుడు కలిగించిన నమ్మకాన్ని మనం నిలబెట్టామా అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని నెరవేర్చి నిలబెట్టలేకపోయాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మీరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాం. దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకున్నాడు, కానీ మనుషులుగా మనం ఆయన్ని ఆరాధించలేదు. తల్లిదండ్రులను గౌరవించాలి, లోపడాలని అన్నారు, చిన్ననాటి నుంచే ఎదిరించడం మన స్వభావం. దొంగతనం చేయకూడదు అన్నాం, కానీ దొంగతనాలు చేశాం. అబద్ధం చెప్పకూడదు అని అన్నాడు, కానీ అబద్ధాలు చెప్పాం. ఇలా దేవుడు పెట్టిన ఆజ్ఞలన్నీ కూడా మీరు చెప్పండి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభలో వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం జీవించారా? ఆజ్ఞలను అతిక్రమించారా? దేవుడు కోరుకున్న విధంగా జీవించారా, లేదంటే దాన్ని అతిక్రమించారా? చెప్పండి. నిజాయితీగా మనం అందరూ ఇక్కడ చెప్పగలిగితే చాలా విషయాల్లో దేవుని ఆజ్ఞలు మనం మీరిన వాళ్ళమే. అసూయ, మోసం, అన్యాయం, బూతులు, దూషించడం, ఎగతాళి చేయడం, పోట్లాడుకోవడం మన జీవితంలో ఉన్నాయి. ఇది ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు, కానీ అవన్నిటినీ కలిగి జీవిస్తున్నాం. దేవుని ఆరాధించాలని కోరుకున్నాడు, కానీ మనం ఆరాధించలేదు. తల్లిదండ్రులను గౌరవించాలనుకున్నాడు, మనం అలా చేయలేదు. దొంగతనం చేయకూడదు అన్నాడు, కానీ చేశాం. అబద్ధం చెప్పకూడదు అన్నాడు, అబద్ధాలు ఆడాం. వ్యభిచారం చేయకూడదు అన్నాడు, వ్యభిచరించారు. నరహత్య చేయకూడదు అన్నారు, హత్యలు చేస్తున్నారు. పొరుగువానిది ఏది ఆశింపవద్దు అంటున్నారు, కానీ ప్రతి నిత్యము ఆశిస్తూనే ఉంటున్నారు. ఇంతకీ ప్రేమ, మంచితనం, సత్యం, యథార్థం, న్యాయం, దీర్ఘశాంతాన్ని దేవుడు కోరుకున్నాడు, కానీ అవేవీ లేకుండా మనుషులుగా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మనిషిని ఎందుకు సృజించాడో ఆ సృజించిన జన్మ కారణాన్ని మనిషి నెరవేర్చలేదు, దేవుని నమ్మకాన్ని వమ్ము చేశాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని అతిక్రమించి పాపం చేశాడు. అది పాపం అంటే. పాపం అంటే ఏంటి తెలుసా? ఈ భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఈ జన్మనిచ్చిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మేరడమే పాపం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞల్ని ఇచ్చాడు, మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు, పాటించమని చెప్పాడు. కానీ మనుషులుగా మనం ఆజ్ఞల్ని మీరాం, పాపం చేశాం. ఎందుకంటే దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. రోబోట్ లాగా ఏది చెప్తే అది చేసేలాగా దేవుడు మనిషిని చేయలేదు. ప్రతి మనిషికి దేవుడు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు ఆజ్ఞల్ని పాటించవచ్చు, మేరవచ్చు. అలాంటి స్వాతంత్రాన్ని మన చేతుల్లో పెట్టి ఈ జీవితాన్ని మన చేతుల్లోనే ఉంచి దేవుడు మనల్ని ఈ ఆజ్ఞల్ని పాటించమని ఒక బాధ్యత మనకు అప్పగించాడు. కానీ మనుషులుగా మనం ఈ ఆజ్ఞలన్నీ పాటించామా, మీరిపోయాం.
మీరుట అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషులుగా మనం పాపం చేశాం, దేవుని ఆజ్ఞల్ని మీరాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, దొంగతనం చేస్తున్నాం, పొరుగు వారిని ఆశిస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, అసూయ పడుతున్నాం. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవునిలో లేని లక్షణాలు, దేవుడు కోరని లక్షణాలు, దేవునికి నచ్చని లక్షణాలు. ఇవన్నీ కూడా మరణకరమైన క్రియలు. నీతి క్రియలు కాదు, సత్యమైన క్రియలు కాదు, ఇవన్నీ మరణకరమైన క్రియలు. సత్యవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఇవేమి చిన్న చిన్న పాపాలేం కాదు. నిజమైన ఆ దేవుని ఎదుట, పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం చేయుచున్న ఈ క్రియలన్నీ కూడా భయంకరమైనవి, తీవ్రమైనవి, మరణకరమైనవి. అవి ఎలాంటివి అంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఏలయనగా పాపము వలన జీతం మరణము, మరణం. అయితే ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. మరణం. అంటే పాపం, మనం చేయుచున్న పాపం మరణకరమైన క్రియలు. పాపం వల్లే మనిషికి మరణం వచ్చింది. చూడండి, ఈరోజు మనిషి మరణిస్తున్నాడంటే అది పాపం వల్ల వచ్చిన జీతం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఈరోజు ప్రతి మనిషి మరణిస్తున్నాడు అంటే అది పాపం వల్ల వచ్చినటువంటి జీతం. మనం చేసిన అజ్ఞాతిక్రమం, మనం చేస్తున్న పాపం మరణకరమైన క్రియలు. అందుకే ఆ పాపం మనకి ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది, చావుని తీసుకొచ్చింది. ఓకే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం మన్నైనది, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే, బేస్ పెట్టినాను. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు. చూడండి, ఇక్కడ బైబిల్ ఒక సత్యం చెప్తుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పో. మనిషి 2 భాగాలు, మన్నుతో చేయబడిన దేహం, అలాగే ఆత్మతో చేయబడిన ఆత్మ. మనిషి మరణించినప్పుడు తాను చేసిన పాపం వల్ల మనిషికి మరణం వచ్చింది. ఆ మరణం తర్వాత ఈ దేహం, మట్టి దేహం మరలా మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ నుండి వచ్చిన ఈ ఆత్మ మరలా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. చూడండి, మనం మరణించిన తర్వాత, మనుషులు మరణించిన తర్వాత మనిషి విడిచిపెడుతున్నది మట్టి దేహం. దాన్ని తీసుకెళ్ళి మనం పాతి పెడుతున్నాం, కాల్చి పెడుతున్నాం. కానీ మరణించిన వెంటనే అతనిలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. అది వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. మనం చనిపోగానే మన దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాం, కానీ ఆత్మ మాత్రం మన దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళిపోతుంది. మరలా ఊరి చుట్టూ తిరగదు. దహన సంస్కారాలు ఎలా చేస్తున్నారు, లేకపోతే నన్ను ఎలా పాతి పెడుతున్నారు అనేమి చూడదు. కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే ఈ దేహం నుంచి విడుదలవుతుంది. అది వేగంగా వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. పంజరంలో నుంచి పక్షి విడుదలగానే ఏం చేస్తుంది? పంజరం చుట్టూ తిరిగిద్దా, లేకపోతే వెంటనే ఎగిరిపోతుందా? వెంటనే ఎగిరిపోతుంది. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మ దేహంలో నుంచి బయటికి రాగానే వెంటనే వెళ్ళిపోతుంది. దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి అది మరలా వెళ్ళిపోతుంది. అదేమి ఇంటి చుట్టూ తిరగదు, ఊరు చుట్టూ తిరగదు, సమాధి చుట్టూ ఏం తిరగదు. నాకు అన్నీ చేశారా లేదా అనేమి తిరిగి రాదు. నాకు ఏదైనా పెట్టండి అని అడగదు. నిమిషాలలోని ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ
మరికొన్ని నిమిషాల్లోనే దానిని సృజించిన సృష్టికర్త యొద్దకి వెళ్ళిపోతాం. రైట్. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఈ మనిషి ఆత్మకు తీర్పు ఉన్నది. ఈ ఆత్మ మనిషి తన జీవితాన్ని ముగించుకొని దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా పరలోకమందున్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొద్ద తన లెక్క అప్పు చెప్పుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథములు విప్పబడి ఆ గ్రంథముల యందు చొప్పున క్రియలు చొప్పున తీర్పు పొందిరి. నువ్వెవరివైనా సరే, నువ్వు గొప్పవాడివైనా, నువ్వు చిన్నవాడివైనా, నువ్వు ధనికుడివైనా, నువ్వు దరిద్రుడివైనా, నీవు పురుషుడివైనా, నీవు స్త్రీవైనా, నలుగురికి తెలిసిన వాడవైనా, నలుగురికి తెలియని వాడవైనా, పట్టణానికి చెందిన వాడవైనా, పల్లెటూరుకి చెందిన వాడవైనా, నువ్వెవరైనా సరే మరణించగానే నీ ఆత్మ దేవుని ఎదుట నిలబడుతుంది. నీ ఆత్మకు తీర్పు ఉంది. ప్రతి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర తన లెక్క అప్పచెప్పుకోవాలి. సింహాసనశీలుడైన దేవుడు ప్రతి మనిషిని లెక్క అడుగుతాడు. ప్రతి ఆత్మ దేవుని ఎదుటికి వెళ్ళి లెక్క అప్పచెప్పవలెను. మీరైనా నేనైనా అందరం కూడా సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడు. ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన. తల్లి గర్భంలో రూపించింది ఆయన. మనం తినుచున్న ఆహారం, త్రాగుచున్న నీరు, మనం ఊపిరి పీలుస్తున్న ఈ ఊపిరి, మనం ఈ వెలుగును పొందుతున్న ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల సౌకర్యాలు దేవుడిచ్చినవి. అసలు ఈ జీవితమే దేవుడిచ్చింది. ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. మన జీవితం విషయంలో లెక్క అప్పచెప్పాలి. దేవుడు అడిగే ప్రశ్న, భూమి ఆకాశములు సృజించి ఈ అందమైన లోకంలో నేను ఉంచి నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను కలిగించి నా ఆజ్ఞల ప్రకారంగా జీవించమని నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను, నువ్వు ఎలా జీవించావు అని దేవుడు అడుగుతాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవిత పుస్తకం అక్కడ తెరవబడుతుంది. మన క్రియలేంటో, మనం ఎలా జీవించామో, మన మాటలేంటో, మన చూపులేంటో, మన ఆలోచనలేంటో సమస్తము రాయబడినాయి. ఇవన్నీ కూడా దేవుడు గ్రంథాల ద్వారా తెరిచి మన జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచి ప్రతి దాని విషయమే లెక్క అడిగినప్పుడు మనం అందరం కూడా చేతులు కట్టుకొని నిలబడి తల ఉంచుకోవాల్సిందే తప్ప ఆయన ముందు ఎవరు కూడా తలెత్తుకునే పరిస్థితి లేదు. తీర్పు తీరిస్తే చెప్పండి, దేవుడు గ్రంథాలని, మన జీవితాన్ని అంతా గ్రంథాలుగా రాసిన దేవుడు ఆ గ్రంథాలన్నీ పక్కన పెట్టుకొని మనకు తీర్పు తీరిస్తే ఆయన తీర్పులో నిర్దోషిగా పరిశుద్ధుడిగా నిలబడగలిగిన వాడు ఎవడునో లేడు. ప్రకటించుచున్న నేనైనా, వినుచున్న మీరైనా, ప్రపంచంలో ఎవరైనా సరే దేవుడు తీర్చే ఆ మహా తీర్పులో ఎవరునూ పరిశుద్ధులుగా నిలబడలేరు. కనుక పాపులైన వారు మత్తయి సువార్త 20:41 మత్తయి సువార్త 20:41 అప్పుడు ఆయన చూద్దాం. మత్తయి సువార్త అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడు వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సో మత్తయి సువార్త 25:41 చదువుతున్నారు సిస్టర్ గారు. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత, అలా తీర్పు తీర్చిన తర్వాత అంటున్నాడు, శపించబడిన వారులారా, నన్ను విడిచి పాపము చేసిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు తీర్పు తీర్చి లెక్క అడిగి తీర్పు తీర్చినప్పుడు
ఆయన ముందు నిలబడలేని ఈ మనుషుల్ని ఏమంటున్నాడు ఆయన? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. దేవుని తీర్పులో నిలబడలేని ఈ పాపిని దేవుడు నిత్యాగ్ని దానిలోనికి పంపిస్తున్నాడు. అదే శాశ్వతమైన నరక శిక్ష. దేవుని తీర్పులో పాపిగా ఎంచబడిన వ్యక్తిని దేవుడు శాశ్వతమైన శిక్షకు పంపిస్తున్నాడు. అది నరక శిక్ష. ఇది మన భవిష్యత్తు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనందరి భవిష్యత్తు అది శాశ్వతమైన నరక శిక్ష. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మనమందరం పాపం చేసిన వారమే కనుక, మనమందరము పాపము చేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసిన వారమే కనుక మనమందరము అంత్యముగా వెళ్ళవలసిన స్థానం అదే శాశ్వతమైన నరక శిక్ష. అందులో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆరని అగ్నిలో ఆత్మ యుగ యుగాలు యాతన అనుభవించాలి. అక్కడ పండ్లు కొరుకుటియు వేదనయు ఉండును. సరే, అందులోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు శిక్ష అనుభవించి బయటకు వద్దామా అంటే అలాంటి అవకాశం ఏమీ లేదు. అందులోకి వెళ్ళిన వారు యుగ యుగాలు అందులోనే ఉండాలి తప్ప ఇక బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ భూమి మీద పాపం చేసి జీవించిన ఆత్మ పరలోకానికి వెళ్ళి దేవుని తీర్పులో నిలబడి దోషిగా తీర్చబడి దానివల్ల వచ్చిన నరక శిక్షకు పాత్రురాలై నరకానికి వెళ్ళి యుగ యుగాలు నరక శిక్షను అనుభవిస్తూ ఉంటే మీ ఆత్మ పరిస్థితి ఏంటి? దేవునికి దూరమై పరలోకానికి చేరడానికి అర్హతను కోల్పోయి దేవుని యొక్క శాశ్వతమైన శిక్షను బట్టి నరకాగ్నికి వెళ్ళి నిత్యమో యుగ యుగాలు కాలుతూ ఉంటే ఆత్మ పరిస్థితి ఏంటి? ఇది మన భవిష్యత్తు. కలిగించిన దేవుని యొక్క ఆజ్ఞలను మీరి పాపులమై తీర్పులోనికి, ఆ తర్వాత శిక్షలోనికి, నరక శిక్షలోనికి వెళ్ళి యుగ యుగాలు శిక్ష అనుభవించవలసిన స్థితిలో ఉన్న ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించింది ఎవరినో తెలుసా? నరకానికి వెళ్ళబోయేవారని. దేవుడు ప్రేమించింది ఎవరినో తెలుసా? తన నమ్మకాన్ని వమ్ము చేసిన మనల్ని. దేవుడు ప్రేమించింది ఎవరినో తెలుసా? తన ఆజ్ఞల్ని మీరిన వారిని. దేవుడు ప్రేమించింది ఎవరినో తెలుసా? తనకి నమ్మక ద్రోహం చేసిన వారిని, మనల్ని. ఎంతో కష్టంతో, ఎన్నో ఆలోచనలతో ఈ భూమి ఆకాశములను సృజించి ఈ భూమి మీద ఈ ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకు అందిస్తే, తన స్వరూపాన్ని మనకిచ్చి తన వలే జీవించాలని అందమైన జీవితాన్ని మనకిస్తే, ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు మనం. అలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడు. ఏమని ప్రేమించాడో తెలుసా? నాకు వ్యతిరేకంగా పాపం చేసి నరకానికి వెళ్ళిపోయి మానవుల్ని ఏమని ప్రేమించాడో తెలుసా? అయ్యో, నా పిల్లలు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టమో లేదు. వారు నాకు వ్యతిరేకంగా పాపం చేశారనేది నిజం. చేసిన పాపాన్ని బట్టి తీర్పు ఉన్నది అనేది నిజం. ఆ తీర్పును బట్టి నరక శిక్ష ఉన్నదని నిజం. నా బిడ్డలు శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోవాలి, శాశ్వత కాలం నాకు దూరం అయిపోవాలి, యుగ యుగాలు ఆ నరకంలో శిక్ష అనుభవించాలి. అయ్యో, నా రూపంలో, నా స్వరూపంలో పుట్టిన నా బిడ్డలందరూ నా కళ్ళ ముందే నరకాగ్నికి వెళ్ళిపోతే ఎలా అని మనల్ని ప్రేమించాడు, జాలిపడ్డాడు, కనికరించాడు. ఆ కనికరంతో ఎలాగైనా సరే ఈ మనిషిని రక్షించాలి అనుకున్నాడు. ఇదేదో ఒక కథ కాదు, నిజంగా జరిగింది, జరుగుతున్నది. నశించిపోయే ఈ ఆత్మను దేవుడు ప్రేమించాడు.
నశించక నిత్య జీవము పొందాలని కోరి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ నిజమైన దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించాడో తెలుసా? నువ్వు పాపివిగా మారి నరకానికి వెళ్ళే స్థితిలో ఉండగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ఆజ్ఞలు మీరి ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. నీ భవిష్యత్తు అంధకారంగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ప్రేమించి ఏం భావించాడు తెలుసా? నా కుమారుని జీవితం అలా కాకూడదు, నా పిల్లల జీవితం అలా కాకూడదు, వీరిని ఎలాగైనా సరే కాపాడాలి, రక్షించాలని దేవుడు అనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు, అద్వితీయ దేవుడు ఏం చేశాడట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాను. మనం ఆయనకి శత్రువులుగా ఉన్నదే నిజం, ఆయనకి వ్యతిరేకంగా పాపం చేశామన్నది నిజం. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది నిజం. మరణం తర్వాత తీర్పు ఉందని, తీర్పు తర్వాత శాశ్వతమైన నరక శిక్ష ఉందనేది నిజం. కానీ దేవుడు ఈ పాపి అయిన మనిషిని ప్రేమించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక వాస్తవం, సృష్టికర్త ఉన్నాడు, మనుషులుగా మనం ఉన్నాం. ఆయనకి విరోధంగా పాపం చేశాం. చేసిన పాపాన్ని బట్టి మనకు శిక్ష ఉంది. శిక్ష ఉందని ముందే తెలిసిన దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఒక ఆలోచన చేశాడు, ఎలాగైనా సరే ఈ మనిషిని రక్షించాలి. తనకు తెలియకుండానే వెళుతున్న ప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి ఎలాగైనా సరే ఈ మనిషిని కాపాడాలని దేవుడు ఆలోచించాడు. అలా ఎలాగైనా సరే ఈ పాపి అయిన మనిషిని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ పాపి అయిన మనిషిని రక్షించాలి. రక్షించబడిన ఈ పాపికి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఆ మాటకు అర్థం ఏంటంటే, పాపము చేసి నరకమునకు వెళ్ళే ఈ మనుషులను రక్షించడానికి అవకాశం ఇవ్వాలి, తన జీవితాన్ని మార్చుకోవడానికి మరొక అవకాశాన్ని ఈ లోకానికి ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు ప్రేమించి. మరి దానికి దేవుడు ఏం చేశాడంటే, తన అద్వితీయ కుమారుడు, తన ప్రియమైన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఈ పాపపు లోకాన్ని రక్షించడానికి, పాపులమైన మనల్ని రక్షించడానికి దేవుడు తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఈ పాప లోకాన్ని రక్షించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ బాధ్యతనంతా తన భుజాల మీద వేసుకుని మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవునితో సమానుడు, దేవునితో నిత్యత్వంలో పరలోకములో దేవునితో మహిమను అనుభవిస్తున్నవాడు. దేవదూతల మీదను ప్రధానుల మీదను అధికారం కలిగిన వాడు, ఒక స్థాయిలో, ఒక మహిమలో, ఒక స్థితిలో ఉన్నవాడు. ఈ పాపి, నేను భూలోకం మీద ఉన్న పాపుల మీద మనల్ని ప్రేమించి ఆ స్థితిని, ఆ మహిమని, ఆ స్థానాన్ని, ఆ భాగ్యతను విడిచిపెట్టి ఒక పసి బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు ఉండడానికి కూడా స్థలము లేదు. 6 బయట పశువుల తొట్టిలో ఆయన్ని పరుండా పెట్టారు. లోకాల్ని సృజించిన క్రీస్తుకు ఆయన పుట్టినప్పుడు లోకంలో స్థలము లేదు. అటువంటి పేదవాడిగా, దిక్కులేని వాడిగా, రిక్తుడిగా ఆయన జన్మించాడు, దిగి వచ్చాడు. ఏ స్థాయి నుంచి? పరలోకంలో ఉన్నతుడైన దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై దేవదూతల చేత మహిమ పొందుతున్న యేసుక్రీస్తు తన స్థితిని, తన స్థాయిని, తన భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద ఒక పశుబాలుడుగా పుట్టాడు. అంటే ఉండడానికి ఒక స్థలము లేని ఒక పశువుల తొట్టులో పరుండన్నాడంటే తనను తాను రిక్తుడిగా, దీనుడిగా, పేదవాడిగా, దాసునిగా, రక్త మాంసంలో కలిగిన మానవుడిగా మారాడు. అంటే ప్రేమ, దేవుని ప్రేమ. అది పాపి అయిన నీ మీద ఉన్న ప్రేమ, పాపినైన నా మీద ఉన్న ప్రేమ, పాపమును బట్టి నరకమునకు నాశనానికి వెళ్ళిపోయే నా మీద ఉన్న ప్రేమ
అది నీ మీద ఉన్న ప్రేమ, లోకము మీద ఉన్న దేవుని ప్రేమ. ఆ ప్రేమతో మనిషిగా మారడానికి వచ్చాడు ఆయన. ఆ ప్రేమతో తను తాను తగ్గించుకున్నాడు, మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చిన యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవించాడు. ఏ పాపము లేకుండా జీవించాడు. 33 సంవత్సరాల వయసులో తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. మన పాపములన్నీ తన మీద మోసుకున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలోనే, యోహాను పత్రికలోనే, క్షమించండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మోసుకొనెను. ఈ మానవులుగా పాపులమేనా మనం రక్షించడానికి యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మానవుడిగా పుట్టి మన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. ఈరోజు మైకు పట్టుకుని వాక్యాన్ని తెలియజేస్తున్న ఈ పాపిని, ఈ వ్యక్తి చేసిన పాపములన్నీ తన మీద మోపుకున్నాడు. కేవలం ఈ వ్యక్తిదే కాదు, మీ పాపములు, ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపములన్నీ తన మీద మోసుకున్నాడు. దానికి గుర్తే సిలువను భుజం మీద వేసుకుని యెరూషలేము వీధులు గుండా మోసుకుంటూ వెళ్ళాడు. అది సిలువ కాదు, నేను చేసిన పాపం, నీ జీవితంలో నువ్వు చేసిన పాపం, నీ పాప భారం, నువ్వు మోస్తున్న పాప భారం, నువ్వు చేసిన పాపం, పాప భారముగా సిలువ భారంగా ఆయన భుజాల మీద పడింది. నేను చేసిన పాపం అది పాప భారంగా మారింది. ఆ పాప భారము సిలువ భారంగా ఆయన భుజాల మీద మోయబడింది. ఆయన భుజాల మీద మోస్తున్న సిలువ భారం నేను చేసిన పాప భారానికి సాదృశ్యం. అలా నా పాప భారాన్ని తన మీద మోసుకుంటూ ఆయన యెరూషలేము వీధులు గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత అవమానం! యెరూషలేము వీధులు గుండా జనులందరూ చూస్తూ ఉండగా భుజముల మీద యేసు ప్రభు సిలువని భుజముల మీద పెట్టుకొని ఊరి నడుచుకుంటూ వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే ఎంత అవమానంగా యేసు ప్రభు కదిలాడో. ఊరు వెలుపులకు తీసుకొచ్చారు. ఆయన మోసుకొచ్చిన సిలువ మీద ఆయన మేకులతో కొట్టి బంధించారు. ఆయన గాయాలు కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చంపలు వాయించారు, ఉమ్ము వేశారు, పిడుగుతులు గుద్దారు. సిలువ మీద మేకులతో కొట్టి వేలాడి తీశారు. ఉదయం 9 గంటలకు వేలాడి తీస్తే యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు. ఆ మేకులు వల్ల కలిగిన గాయంతో రక్తం కారిపోతుంది ఆయనలోంచి. తల మీద పెట్టిన ఆ ముళ్ళ కిరీటం వలన తల నుండి రక్తం కారిపోతుంది, చేతుల నుండి రక్తం కారుతుంది. కొట్టిన కొరడా దెబ్బల వల్ల ఒళ్ళంతా చీల్చబడితే రక్తం కారుతూ ఉంది. కాళ్ళ కొట్టిన మేకుల వల్ల రక్తం కారుతూనే ఉంది. ఆయన దేహంలో ఉన్న రక్తం మెల్లగా కారుతూ మొత్తం అంతా కారిపోయింది. నీరు మాత్రమే మిగిలి ఉంది. ఆయన్ని పక్కలో పొడిచినప్పుడు కేవలం నీరు మాత్రమే బయటికి వచ్చింది. అంటే ఆయనలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసి, తనలో ఉన్న రక్తానంతా దారపోసి చివరిగా, తండ్రి నీ ఆత్మకు నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఒక పెద్ద కేక వేసి యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ బలియాగం దేనికోసం? ఈ శిక్ష ఎందుకోసం? తన మీద మోసిన ఆ పాప భారానికి తగిన శిక్షను ఆయన వేశాడు.
నేను చేసిన పాపం నేను చేశాను, తన మీద మొప్పుకున్నాడు, దానికి తగిన శిక్షను ఆయన అనుభవించాడు. శిక్షను అనుభవించాడు ఆయన. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మనం ఒక అప్పు తీసుకున్నాం, 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాం. మన స్థితిని బట్టి, స్తోమతను బట్టి కడదాం అనుకున్నాం, కానీ కట్టలేకపోయాం, లాస్ వచ్చేసింది. అప్పుడు అప్పు ఇచ్చిన వాడు మన ఇంటి మీదకి వచ్చి మనల్ని ఇంట్లోంచి గెంటేసి ఇల్లుని స్వాధీనం చేసుకోబోతున్నాడు, ఇంట్లో ఉన్నదంతా స్వాధీనం చేసుకోబోతున్నాడు. అడిగామయ్యా, అయ్యా దయచేసి ఓపిక పట్టండి, నేను తీర్చేస్తాను, మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి అయ్యా అని ఎంత బతిమాలినా సరే ఊరుకోలేదు. అప్పుడు మనం బంధువుల దగ్గరికి వెళ్తాం. బంధువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,00,000 రూపాయలు ఉంటే ఇవ్వండి, నన్ను నా భార్యని రోడ్డు మీద పడేసేస్తున్నారు, దయచేసి 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను మీకు మళ్ళా చెల్లిస్తాను, దయచేసి నన్ను అప్పుల నుంచి కాపాడండి అని అన్నప్పుడు ఆ బంధువుడు ప్రేమతో స్పందించి ఆ అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు అతనికి అప్పు ఇచ్చావా? అప్పు ఇచ్చానండి, అయితే నేను కడతాను, ఆ అప్పుని నేను కడతాను, నువ్వు కడతావా? నేను కడతాను అని ప్రామిసరీ నోటు మీద ఆయన సంతకం పెట్టాడు. ఆ బంధువు వచ్చి సంతకం పెట్టి, నేను కడతాను, నాది హామీ, నేను కట్టిస్తా, అతను కట్టకపోతే నేను కడతానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు అప్పులు వాడు అప్పు కట్టమని ఎవరిని అడుగుతాడు? తీసుకున్నవాడిని అడుగుతాడా? హామీ ఇచ్చిన వాడిని అడుగుతాడా? హామీ ఇచ్చిన వాడే. ఇప్పుడు హామీ ఇచ్చిన వాడు కొన్ని రోజుల్లో అతను కట్టలేని స్థితిలో ఉన్నాడని గ్రహించి ఆయనే జాలిపడి తన దగ్గరున్న 1,00,000 రూపాయలని అతనికి చెల్లించాడు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి తన అప్పుని తిరిగి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు బంధువుడు ఒకడు అపద్బాంధువులాగా వచ్చి హామీ ఇచ్చి అతని కట్టలేని అప్పుని అతడు తీర్చాడు. ఇప్పుడు చెప్పండి, అప్పు తీరిపోయిందా? అలాగే ఉందా? అప్పు తీరిపోయింది. అలాగే మనం పాపం చేశాం, పాపం చేసింది మనం, శిక్ష అనుభవించాల్సింది మనం. కానీ ఆ పాపాన్ని తన మీద వేసుకుని మనం పొందవలసిన శిక్షను ఆయన కలవరిగిరిలో పొంది మన పాపానికి పరిహారము చెల్లించాడు. పాపానికి పరిహారం చెల్లించాడు. ప్రియమైన దేవుని వారలారా, మన పాపములకు తగిన శిక్షను ఆయన అనుభవించాడు. చూద్దాం, చిన్న సిలువ గీతాన్ని ఒకసారి చూద్దాం. యేసు ప్రభు యొక్క సిలువ గీతాన్ని ఒకసారి చూద్దాం. ఆయన మన కొరకు ఎలా శిక్ష అనుభవించారో, ఎలా ఆయన ప్రాణం పెట్టారో ఒకసారి ఆయన సిలువ గీతాన్ని మనం చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మన పాపముల కొరకు క్రీస్తు ఎలా మన పాపములకు పరిహారాన్ని చెల్లించాడు. మనం చేసిన రుణానికి ఆయన వచ్చి రుణాన్ని చెల్లించాడు. మన పాప భారాన్ని తన మీద మోసుకున్నాడు. తన భుజముల మీద మన పాప భారాన్ని మోసుకొని మనం చేసినటువంటి ఆ పాపాలకు పరిహారం, ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడు. కొరడా దెబ్బలు తినడం ద్వారా, అన్యాయపు శిక్షను అనుభవించడం ద్వారా, మొల్ల కిరీటం పెట్టించుకోవడం ద్వారా, పిడిగుద్దులు తినడం ద్వారా, సిలువను మోయడం ద్వారా, అవహేళన, అవమానము అనుభవించడం ద్వారా, శీలలతో సిలువకు కొట్టబడి వేలాడడం ద్వారా, వస్త్రహీనుడై సిలువ మీద వేలాడుతూ తనలోని రక్తాన్నంతా ధారపోయడం ద్వారా యేసు ప్రభు మనం చేసిన పాపములన్నిటికీ పరిహారాన్ని చెల్లించాడు, ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. మనం చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడు, పరిహారాన్ని చెల్లించాడు. అంతేకాదు, ఆయన 3వ దినాన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. కేవలం మానవులందరి పాపాల యొక్క పరిహారం కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు ఒక బలి పశువుగా మారి మౌనంగా ఉండి సిలువ శ్రమలన్నీ అనుభవించి, ఆ ఘోరమైన సిలువ మీద నరకయాతను అనుభవించి చివరిగా తన ప్రాణాన్ని అర్పించి సమాధిలోనికి వెళ్ళాడు. 3వ దినాన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు.
ఈరోజు పాపినేనని నిన్ను రక్షించడానికి, నీ పాపమును క్షమించడానికి, నీకు మరొక జీవితాన్ని ఇవ్వడానికి, రాబోయే నరకం నుంచి నిన్ను తప్పించడానికి, పరలోకానికి నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేయడానికి యేసు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. నేటికి ఆయన సజీవుడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఆయనపై ఆధారపడితే, ఈరోజు ఆయన సిలువ యొద్దకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, నేను పాపిని, నా కన్న తండ్రి అయిన దేవునికి నేను విరోధంగా పాపం చేశాను, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణం తర్వాత నాకు తీర్పు ఉంది, ఆ తీర్పు తర్వాత నాకు నిత్యమైన నరకం ఉంది, యుగ యుగాలు కాలి ఆ నరకం నుండి కాపాడడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడని ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే, రక్షించబడ్డానికి నీ మనసును అప్పగిస్తే, క్రీస్తు నీ హృదయంలోకి రావడానికి నీ హృదయాన్ని తెరిస్తే, పాపినను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి నువ్వు తలవొగ్గితే, క్రీస్తు నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు నీ పాప భారాన్ని తన మీద మోసుకోవడానికి, పరిహారాన్ని చెల్లించడానికి తన సిలువ రక్తాన్ని సిద్ధంగా ఉంచాడు. రాబోయే నిత్యమైన నరకం నుంచి కాపాడడానికి కావలసిన ముక్తిని, రక్త ప్రోక్షణని సిద్ధంగా ఉంచాడు. నిత్య జీవానికి అవసరమైన, పరలోకానికి చేరడానికి కావలసిన నిత్య జీవాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు నేను అడుగుతుంది ఒకటే, నీ హృదయం, నీ హృదయాన్ని యేసు ప్రభు అడుగుతున్నాడు. చర్చికి రమ్మని కాదు, మతం మారమని కాదు, పాట పాడమని కాదు, ప్రార్థించమని కాదు, బైబిల్ చదవమని కాదు, వీటితో రక్షణ రాదు. నీ హృదయాన్ని ఇవ్వకుండా, నీ హృదయాన్ని తెరవకుండా, మారు మనసు పొందకుండా, నీ పాపంల విషయమై పశ్చాత్తాపడకుండా, క్రీస్తు సిలువను నమ్మకుండా, ఈ సువార్త సత్యాన్ని నువ్వు అంగీకరించకుండా, నీ హృదయాన్ని తెరిచి క్రీస్తుని ఆహ్వానించకుండా, నువ్వు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళినా, 100 పాటలు పాడినా, 100 ప్రార్థనలు చేసినా నువ్వు రక్షణ పొందలేవు. నువ్వు అలాగే ఉంటావు. నువ్వు మత సంబంధివి. ఒక మతంగా వెళ్తున్నావు సంఘానికి, ఒక మతంగా మందిరానికి వెళ్తున్నావు, ఒక లోక సంబంధిగా నువ్వు చర్చికి వెళ్తున్నావు. నీకు వచ్చిన పాట, నీకు వచ్చిన స్వరంతో, అద్భుతమైన స్వరం నీకు దేవుడు ఇచ్చాడు, పాడుతున్నావు, మంచిది. దేవుడు నీకు ఇచ్చిన మంచి జ్ఞానంతో ప్రార్థన చేయగలుగుతున్నావు, మంచిది. దేవుడు నీకు ఇచ్చిన సంపదలో కానుకనిస్తున్నావు, మంచిది. దేవుడు నీకు ఇచ్చిన హృదయంతో దేవుడిని ఆరాధిస్తున్నావు, మంచిది. కానీ నీ హృదయాన్ని మారకుండా, నీ హృదయాన్ని తెరవకుండా, క్రీస్తుని ఆహ్వానింపకుండా, పాపిని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, నీ పాపముల విషయం పశ్చాత్తాపడకుండా నువ్వు ఎంతకాలం జీవించినా నీకు రక్షణ రాదు. నీ హృదయంలో క్రీస్తు రాడు, నీ ఆత్మ రక్షణ పొందదు, నీ పాపములు క్షమించబడవు, నిత్య జీవానికి మనం అర్హులం కాలేం. ఈరోజు నీ పాప భారం క్షమించబడాలి అంటే, నువ్వు ఎంత ఘోర పాపి అయినా నువ్వు క్షమించబడాలి అంటే, నీ జీవితం మార్చబడాలి అంటే, నీ మాటలు మారాలంటే, చూపులు మారాలంటే, ఆలోచనలు మారాలంటే, నీ ఉద్దేశాలు మారాలంటే, నీ బ్రతుకు విధానమే మారాలంటే, నీ హృదయంలోకి సమాధానం రావాలంటే, నీ హృదయంలో నెమ్మది, సమాధానం రావాలి అంటే యేసుక్రీస్తు సిలువ నీ హృదయంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు యొక్క సిలువ నీ మెడలో కాదు, నీ హృదయంలోకి వెళ్ళాలి. మెడలో ధరించినంత మాత్రాన క్రైస్తుడు కాలు. అది మెడ మీద వేలాడవలసిన సిలువ కాదు, హృదయంలోకి వెళ్ళవలసిన సిలువ. అది నీ హృదయాన్ని కోసిందా, నీ హృదయంలోకి వెళ్ళిందా, నీ జీవితాన్ని మార్చగలిగిందా? లేనప్పుడు నీ పాపములు ఎలా క్షమించబడతాయి? నువ్వు ఎలా రక్షించబడతావు? నువ్వు ఎలా సమాధానంగా ఉండగలుగుతావు? నీ జీవితం ఎలా మార్చబడుతుంది? ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ పాపభారంతో ఉన్నా,
నేను మరణిస్తే నరకానికి వెళ్ళిపోతానని భయంతో నువ్వు ఉంటే, నా వ్యసనం నుంచి నాకు విడుదల రావాలండి, నేను దీన్ని మానలేకపోతున్నానండి, దీని నుంచి నాకు విడుదల కావాలండి అని నువ్వు అడిగితే, వాటన్నిటికీ ఒకటే జవాబు, యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి రండి. ఆయన అందుకే నీకు విడుదల దయచేయడానికే, మీకు క్షమాపణ అవ్వడానికే, నిత్య జీవానికి అర్హులుగా చేయడానికే, మన వ్యసనాల నుంచి మనకు విడుదల దయచేయడానికి యేసు ప్రభు కలువరిగిరి మీద సిలువ మీద మరణం పొందాడు. యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారానే పాపినైన నేను మారాను. ఈ పాపినైన నేను యవన కాలంలో నేను మారానంటే ఏం చూసి కాదు, కేవలం యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని చూసే మారాను. దేవుని కుమారుడు ఏంటి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రేమ నన్ను మార్చింది. బూతులు మాట్లాడి నా నోటిని మార్చింది. చెడ్డ చూపులతో ఉన్న నా ఆలోచనలు మార్చింది. నా ఉద్దేశాలను మార్చింది. లోకాన్ని చూసే విధానం మార్చింది. ప్రతి ఒక్కరిని నేను చిన్నవాడిగా చూసేవాడిని. ఎవరిని నేనే మనిషిని అనుకునేవాడిని, అందరూ బొమ్మలు అనుకునేవాడిని. కానీ అందరూ మనుషులేనని, అందులో ప్రాణం ఉందని, అందరూ విలువైన వారని, దేవుడు కలిగించిన వారిని జ్ఞానాన్ని దయచేసింది. ప్రతి ఒక్కరిని గౌరవించాలని, విలువ ఇవ్వాలని జ్ఞానం నాకు నేర్పింది క్రీస్తు ప్రేమ. ఎందరో హృదయాలను మార్చిన క్రీస్తు ప్రేమ ఈ రాత్రికాల సమయంలో నీ హృదయం దగ్గరకు వచ్చింది. మారడానికి నిన్ను ఆహ్వానిస్తున్నది. మారు మనసు పొందడానికి సిద్ధమేనా? లేదంటే అలాగే ఆ జీవితంలోనే వేషధారణతో కూడిన జీవితంతో అలాగే ఉండిపోతామా? ఆ పాప జీవితంలో అలాగే ఉండిపోతూ, ఆ పాప భారాన్ని మోసుకుంటూ, మారానులే అనే ఒక అపోహలో ఉండిపోతూ ఈ జీవితాన్ని ముగించుకొని తీర్పులోకి వెళ్ళి అటు తర్వాత శాశ్వతమైన నరక శిక్షకు వెళ్ళి దేవుడికి శాశ్వత కాలము దూరం అయిపోయి యుగ యుగాల నరక శిక్షలో అనుభవిస్తారా? లేక మీ పాప భారమంతా మోసుకొని యేసు ప్రభు యొక్క సిలువ మరణం దగ్గరికి వచ్చి, ఆ సిలువ మరణం నా కొరకే నన్ను విశ్వసించి అంగీకరించి క్రీస్తుకు దాసోహమై ఆయన పాదాల చెంతకు వెళ్ళి క్షమాపణ కోరుకుంటారా? మార్చమని ప్రాధేయపడతారా? మీ పాపములు అంగీకరించి ఈ రాత్రికాల సమయంలోనే ప్రభువా నా హృదయంలోనికి రా, చాలా కాలం నుంచి నేను ఇలాగే ఉన్నాను కానీ నేను మారలేకపోయాను ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నన్ను మార్చు ప్రభువా, నా హృదయంలోకి రండి, నీ సిలువ మరణాన్ని నా హృదయంలోకి తీసుకురండి, నా పాపపు పునాదులను తీసివేయండి, నీ సిలువ రక్తంతో నన్ను కడగండి, నన్ను దేవుని బిడ్డగా మార్చండి, నన్ను నూతన పురుషుడిగా మార్చండి, నేను బానిసనైపోయిన నా పాపాల నుంచి నాకు విడుదల దయచేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.